అధికార మదంతో ఒకడు విర్రవీగి ఈరోజు భూస్థాపమైపోయాడు. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. అంతేగాదండి అధికారం వచ్చింది కదా అని పర్సనల్ కక్షలు తీర్చుకోవడానికి కాదు. వాళ్ళ చేసిన తప్పు మనం చేయకూడదు. తప్పు మనం చేసే కొద్దీ అవతల ప్రత్యర్థి హీరో అయిపోతాడు. మనం వాడిని హీరో చేయకూడదు. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దించాలి. అధికార మదంతో విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి దించాలి అని మనం అందరూ ఓట్లేసి ఈరోజు చంద్రబాబుని, జనసేన, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాం. మనం కింద గ్రౌండ్ స్థాయిలో చేసే పొరపాటు వాళ్ళకి అది చాలా ఎఫెక్ట్ అవుద్ది. మనం గ్రౌండ్ స్థాయిలో చేసేది ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త అంటారు. రేపొద్దున్న అధినేతలకు ఇబ్బంది అవుద్ది. మనం విగ్రహాలు కూల్చడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఎవడి కోసం మనం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకూడదు. అది చాలా తప్పు, నేరం. మనం అలా చేయకూడదు. మనం చక్కగా ఉందాం. మనం పోయిన పార్టీ వాళ్ళని మనం హీరోలను చేయకూడదు. మనం చక్కగా తెలుగు తమ్ముళ్ళు, జనసేన తమ్ముళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనం కష్టపడదాం, జనంలోకి వెళ్దాం. జనంలోకి వెళ్ళి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంతేగాని మనం బియ్యం ఇచ్చే ఆటోలని తగలబెట్టడం, లేదా ధ్వంసం చేయడం, లేదా వైఎస్ఆర్ విగ్రహాలు ఇలాంటివి మనం చేయకూడదు. ఈరోజు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆంక్షలు ఉండకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. అలాంటి మేధస్సు ఉన్న పర్సన్ మనం ఎక్కడ డ్యామేజ్ అయ్యేలాగా ఉండకూడదు. పవన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం అది గుర్తుపెట్టుకుని మెసులుకోవాలి. గమనించండి, ఎక్కడ ఎలాంటి విధ్వంసాలకి దారి తీయకూడదు. వాళ్ళకు అవకాశంగా ఉండకూడదు. విర్రవీగాడు, భూస్థాపితం అయిపోయాడు. ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, మనం మంచి చేద్దాం. గ్రౌండ్ స్థాయిలో చేసే మంచి మనకు పై స్థాయిలో మంచి జరుగుతుంది. గ్రౌండ్ స్థాయిలో ఎవ్వరూ ఎలాంటి తప్పులు చేయకూడదు. జై హింద్.